ధ్వని దేని నుండి వేగంగా ప్రయాణిస్తుంది? ఏ. ధృవాలు, బి. వాయువు, సి. ఘన పదార్థాలు, డి. థర్మోకోల్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈజ్ సి. ఘన పదార్థాల నుంచి ధ్వని అనేది వేగంగా వెళ్తుంది. దేనిని ఉపయోగించి మనం కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు? ఏ. బొగ్గు, బి. డీజిల్, సి. ఆల్కహాల్, డి. సిఎన్జి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈజ్ డి. సిఎన్జి. కింది వాటిలో ఏది బుద్ధ స్తూపాన్ని మొట్టమొదటిగా అశోకుడు ఇటుకలతో నిర్మించాడు? ఏ. అమరావతి స్తూపం, బి. బహుత్వ స్తూపం, సి. సంచిక స్తూపం, డి. నలంద స్తూపం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈజ్ సి. సంచిత స్తూపం. ప్రపంచంలోనే అత్యధిక మేలైన పొగాకు రకం? ఏ. నికోటిన్, బి. మల్హోత్ర, సి. వర్జినియా, డి. అర్జెంటీనా. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈజ్ సి. వర్జినియా. వేడిగా ఉన్నప్పుడు జింక్ అర్జెంటే రంగు? ఏ. లేత ఆకుపచ్చ, బి. కాఫీ పొడి రంగు, సి. పసుపు, డి. తెలుపు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈజ్ సి. పసుపు రంగులో ఉంటుంది. బింబిసారుడు ప్రధానమంత్రి ఎవరు? ఏ. విష్ణుగుప్తుడు, బి. కర్కోటకుడు, సి. రాధగుప్తుడు, డి. చాణక్యుడు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈజ్ బి. కర్కోటకుడు. మీకు బిందుసారుడి గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక విష్ణుకుండిన రాజు? ఏ. అతివర్మ, బి. మొదట మాధవరావు, సి. గోవిందవర్మ, డి. ఇంద్రవర్మ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈజ్ సి. గోవిందవర్మ. ఈ రాజు ముందుగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక రాజంట. భూపంటల్లో అత్యధికంగా మనకి లభించేది లోహం ఏది? ఏ. కాల్షియం, బి. ఫాస్ఫరస్, సి. ఆక్సిజన్, డి. నైట్రోజన్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈజ్ సి. ఆక్సిజన్ అనేది మనకి భూ పంటల్లో అత్యధికంగా లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మొదట వస్త్ర పరిశ్రమ ఎప్పుడు స్థాపించారు? ఏ. 1915 నుండి 18 మధ్యలో, బి. 1924 నుండి 28 మధ్యలో, సి. 1815 నుండి 18 మధ్యలో, డి. 1824 నుండి 28 మధ్యలో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈజ్ ఏ. 1915 నుండి 18 మధ్యలో మనకి వస్త్ర పరిశ్రమ అనేది మొదట స్థాపించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో.